So title of today's editorial is Man of War. It is referring to డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుతోంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇప్పుడున్న ప్రోగ్రామ్ ఇంటర్వ్యూస్ జూలై 15కి అయిపోతాయి. జూలై 15కి అయిపోయాక సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రావచ్చు. మైండ్లో పెట్టుకోండి. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ట్రంప్ హ్యాస్ మేడ్ ఇజ్రాయిల్స్ వార్ విత్ ఇరాన్ మోర్ డేంజరస్ ఫర్ ద రీజన్. సో ట్రంప్ ఏం చేశారమ్మా, ఇజ్రాయిల్స్ వార్ విత్ ఇరాన్ని ఇంకా డేంజరస్ చేశారు. ఇజ్రాయిల్ ఇరాన్ కొట్టుకుంటున్నాయి, ట్రంప్ మధ్యలో దూరిపోయి ఇరాన్ పైన బాంబులు వేశారు. దానివల్ల అదొక గ్లోబల్ వార్గా మార్చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఆ రీజన్కి ఇంకా ఎక్కువ డేంజరస్ అయ్యే పరిస్థితిని ఆయన తీసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ నో పీస్ మేకర్. ఆయన శాంతి ప్రవక్త కాదు, శాంతి దూత కాదు, శాంతిని నెలకొల్పే వ్యక్తి కాదు. వైల్ అవుట్ ఆఫ్ పవర్ హీ రైల్డ్ ఎగ్నెస్ట్ అమెరికాస్ ఫర్ ఎవర్ వార్స్. ఆయన పవర్లో లేనప్పుడు, అధికారంలో లేనప్పుడు అమెరికా ఎప్పుడు వార్స్లోనే ఉంటుంది. ఏదో కంట్రీతో ఎక్కడో ఎవరితోనో ప్రతి యుద్ధంలో కూడా తలదూరుస్తుంది. ఎవరెవరో కొట్టుకుంటుంటే మధ్యలో అమెరికా తన రిసోర్సెస్ని, పీపుల్ని కోల్పోతుంది అని చెప్పి ఆయన అమెరికా యొక్క ఫర్ ఎవర్ వార్ స్ట్రాటజీని క్రిటిసైజ్ చేశారు. అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు కూడా వార్స్లోనే ఉంటుందని చెప్పేసి అధికారంలో ఉన్న వాళ్ళని రైల్ ఎగ్నెస్ట్ అంటే స్ట్రాంగ్లీ క్రిటిసైజ్ చేశారు. మరి వచ్చాక ఆయన ఏం చేశారు, హీ క్లెయిమ్ దట్ ఇఫ్ హీ వర్ ద ప్రెసిడెంట్, ఆయన ఏమన్నారంటే నేనే ప్రెసిడెంట్ని అయితే ద యుక్రెయిన్ వార్ వుడ్ నెవర్ హ్యావ్ స్టార్టెడ్, రష్యా యుక్రెయిన్ వారే స్టార్ట్ అయ్యేది కాదు అని చెప్పి ఆయన అన్నారు. ద ట్రంప్ బేస్ బ్లేమ్డ్ అమెరికాస్ గ్లోబలిస్ట్స్ ఫర్ ఇట్స్ ఫర్ ఎవర్ వార్స్. ట్రంప్ యొక్క బేస్ అంతా కూడా, అంటే వాళ్ళ టీం అంతా కూడా వాళ్ళు ఏం చేశారమ్మా, అమెరికా యొక్క గ్లోబలిస్ట్ని ఏం చేశారు, బ్లేమ్ చేశారు. దేనికి, ఫర్ ఇట్స్ ఫర్ ఎవర్ వార్స్, ఎప్పుడు యుద్ధాల్లోనే ఉండిపోవడాన్ని వాళ్ళు బ్లేమ్ చేశారు. అమెరికా యొక్క గ్లోబలిస్ట్. హూ ఈజ్ ఎ గ్లోబలిస్ట్? గ్లోబలిస్ట్ ఈజ్ ఎ పర్సన్ హూ అడ్వకేట్స్ ఆర్ హూ సపోర్ట్స్ గ్లోబల్ కోఆపరేషన్. అంటే ప్రపంచ దేశాల మధ్య కోఆపరేషన్ ఉండాలి, ఎకనామిక్ కానీ పొలిటికల్ కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ప్రపంచ దేశాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఇంటరాక్ట్ అవ్వాలి, గ్లోబల్ ఇంటిగ్రేషన్ ఉండాలని భావించే వాళ్ళని గ్లోబలిస్టులు అంటారు. సో అలా గ్లోబల్ అఫైర్స్లో అమెరికా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకునే వాళ్ళు అనమాట. వాళ్ళని ట్రంప్ యొక్క టీము బ్లేమ్ చేశారు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో దూరాలని చెప్పి ఏదో ఒక వార్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటున్నారు అని చెప్పేసి ఆయన వాళ్ళని బ్లేమ్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఆన్ మిస్టర్ ట్రంప్స్ వాచ్, ట్రంప్ చూస్తుండగానే ఇజ్రాయెల్ వాషింగ్టన్స్ క్లోజెస్ట్ ఎలై. సో వాషింగ్టన్ యొక్క అండ్ అమెరికా యొక్క చాలా క్లోజ్ ఎలై అంటే ఫ్రెండ్ అయిన ఇజ్రాయెల్ బిగాన్ అటాకింగ్ ఇరాన్ ఆన్ జూన్ 13 నాడు ఇరాన్ని అటాక్ చేయడం అనేది మొదలుపెట్టింది. ఈవెన్ యాజ్ ద యుఎస్ అండ్ ఇరాన్ వర్ స్టిల్ ఇన్ టాక్స్. ఒకవైపు యుఎస్ ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నప్పటికే ఇట్లాంటి పనికి మొదలుపెట్టింది ఇజ్రాయెల్. వాళ్ళ మీద దాడి అనేది ఇజ్రాయెల్ మొదలుపెట్టేసింది. అట్ ఫస్ట్ మిస్టర్ ట్రంప్ అండ్ హిస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో స్టేటెడ్ దట్ అమెరికా వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వార్ and warned Iran against targeting US soldiers or bases in West Asia. సో ఒరిజినల్గా ఇలా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైనప్పుడు అమెరికా ఏం చెప్పిందంటే, సో ట్రంప్ ఏమన్నారంటే అండ్ హిస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో వాళ్ళు ఏం చెప్పారంటే, మనకి అమెరికా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇరాన్ అమెరికన్ సోల్జర్స్ని కానీ అమెరికన్ బేసెస్ని కానీ మీరు టార్గెట్ చేస్తే ఒప్పుకోమని చెప్పి ఇరాన్కి వార్నింగ్ ఇచ్చింది. ఇది మీరు కొట్టుకోండి, మధ్యలో మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడింది అమెరికా. కానీ ఇరాన్ డిడ్ నాట్. ఇరాన్ కూడా నిజంగానే అమెరికాని టార్గెట్ చేయలేదు, అమెరికన్ సోల్జర్స్ని, అమెరికన్ బేసెస్ని కూడా టార్గెట్ చేయలేదు. టెహరాన్స్ రెస్పాన్స్ వాజ్ డైరెక్టెడ్ సోల్లీ అట్ ఇజ్రాయెల్. ఇరాన్ తన రెస్పాన్స్ అంతా కూడా ఇజ్రాయెల్ మీద మాత్రమే టార్గెట్ చేసింది, దాని మీద మాత్రమే ఫోకస్ చేసింది. ద అగ్రెసర్ అంటే ఎవరైతే కయ్యానికి కాళ్ళు దువ్వారో వాళ్ళని మనం అగ్రెసర్స్ అంటాం. సో ఇక్కడ ఇజ్రాయెల్ అనేది అగ్రెసర్ కాబట్టి, కయ్యానికి కాళ్ళు దువ్వింది కాబట్టి దాని మీద మాత్రమే టెహరాన్ కూడా ఫోకస్ చేసింది. టెహరాన్ అంటే ఇరాన్ యొక్క రాజధాని. సో ఇరాన్ కూడా దానిపైనే ఫోకస్ చేసింది. బట్ ఎ వీక్ లేటర్, సరిగ్గా వారం అయ్యేసరికి, వెన్ ఇజ్రాయెల్ వాజ్ స్ట్రగ్లింగ్ టు ఇంటర్సెప్ట్ ఇరానియన్ బ్యాలిస్టిక్ మిసైల్స్, American B-2 bombers dropped bunker-busting bombs at Fordo, Iran's most heavily fortified nuclear facility, while US submarines fired Tomahawk missiles at the Natanz and Isfahan nuclear plants. చూసారా, సరిగ్గా వారం అయ్యేసరికి ఇజ్రాయెల్ ఇరాన్ వారం మొదలైన సరిగ్గా వారానికి వెన్ ఇజ్రాయెల్ వాజ్ స్ట్రగ్లింగ్ టు ఇంటర్సెప్ట్ ఇరానియన్ బ్యాలిస్టిక్ మిసైల్స్, ఇరాన్ నుంచి ఒక వెంత మీరు చూస్తే తోకచొక్కల్లాగా మనకి ఫైర్ క్రాకర్స్ లాగా రకరకాల షేపుల్లో మిసైల్స్ వచ్చాయి. అవి ఏంటి, బ్యాలిస్టిక్ మిసైల్స్. ఇరాన్ యొక్క బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయడంలో ఇజ్రాయెల్ స్ట్రగుల్ అయింది, వాటిని ఆపలేకపోయింది.
ఇంటర్సెప్ట్ చేయడం అంటే వాటిని దారిలోనే ఆపేయడం అనమాట. సో వాటిని ఆపడానికి ఇజ్రాయెల్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి సహాయం చేయాలని రంగంలోకి దిగిపోయింది. సో B-2 బాంబర్స్, వాటిని ఈ బాంబర్స్ అంటే అర్థం ఏంటంటే బాంబులు వేసే వాటిని బాంబర్స్ అంటారు. దే డ్రాప్డ్ బంకర్ బస్టింగ్ బాంబ్స్ని ఫోర్డోలో వేశారు. బంకర్ బస్టింగ్ బాంబ్స్ అంటే అర్థం ఏంటంటే మీకు మిలిటరీ బంకర్స్ అంటారు, అంటే బాగా హార్డ్ సర్ఫేస్, అంత ఈజీగా బాంబు వేసిన నార్మల్ బాంబ్స్ వేసినా సరే అవి చెక్కు చెదరవు, అంత స్ట్రాంగ్గా ఉండే బంకర్స్ని మనం ప్రొటెక్షన్ కోసం, అంటే పెద్ద పెద్ద లీడర్స్ని కాపాడడం కోసం, అంటే బాంబులు వేసిన వాళ్ళకి ఏమీ కాకుండా స్ట్రాంగ్ ఫోర్టిఫైడ్ స్ట్రెంగ్త్ అండ్ ఫెసిలిటీస్తో ఉన్న వాటిని మనం బంకర్స్ అంటాం. అలాంటి బంకర్స్ని కూడా పేల్చగలిగే బాంబ్స్ని బంకర్ బస్టింగ్ బాంబ్స్ అంటాం. బస్టింగ్ అంటే వాటిని పేల్చగలడం. అట్లాంటి పవర్ఫుల్ బాంబ్స్ని అమెరికన్ B-2 బాంబర్స్ ఫోర్డో మీద వేశారు. ఈ ఫోర్డో ఏంటి? ఇరాన్ యొక్క మోస్ట్ హెవీలీ ఫోర్టిఫైడ్ న్యూక్లియర్ ఫెసిలిటీ. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీ అది ఇట్ ఈస్ హెవీలీ ఫోర్టిఫైడ్ అంటే స్ట్రెంగ్త్, అంటే చాలా ఎక్కువగా స్ట్రెంగ్త్ చేయబడి ప్రొటెక్షన్ ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీ. దాన్ని ఎలాగైనా కూల్ చేయాలని చెప్పేసి బంకర్ బస్టింగ్ బాంబ్స్ దాని మీద అమెరికన్ బాంబర్స్ వేయడం జరిగింది. వైల్ యుఎస్ సబ్మెరీన్స్ ఫైర్డ్ టొమహాక్ మిసైల్స్ ఎట్ ద నతాంజ్ అండ్ ఇస్ఫహాన్ న్యూక్లియర్ ప్లాంట్స్. ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ నతాంజ్ మరియు ఇస్ఫహాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద అమెరికన్ సబ్మెరైన్స్ మిసైల్స్ని ఫైర్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ నౌ అన్మిస్టేకబుల్లీ మిస్టర్ ట్రంప్స్ వార్. సో ఇప్పుడు ఇంకా క్వశ్చన్ చేయడానికే లేదు, అనుమానమే లేదు. ఇది అనుమానమే లేకుండా ఇది ట్రంప్ యొక్క వారుగా మారిపోయింది, కంప్లీట్గా ట్రంప్ యొక్క వారుగా మారిపోయింది. హీ కేమ్ టు పవర్ ప్రామిసింగ్ పీస్. ఆయన ఏమన్నారు? అమెరికన్ గ్లోబలిస్ట్ అంటే మనకి ఈ డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు, కంప్లీట్గా డెమోక్రాట్స్ అందరూ కూడా ఎంతసేపు యుద్ధాల్లో ఉంటున్నారు. రష్యా యుక్రెయిన్ వారిని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. నేనైతే పీస్ మేకర్ని, అమెరికా యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసి నష్టపోకుండా నేను చూసుకుంటాను, అలాంటి వాడిని నేను చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అండ్ ఇన్ జస్ట్ 6 months, కేవలం 6 నెలల్లో హీ హాస్ బికమ్ ఏ వార్ మాంగర్ అండ్ ఏ గ్లోబలిస్ట్ అగ్రెసర్. ఎవరినైతే క్రిటిసైజ్ చేస్తూ వచ్చారో ఇతను అలాగే మారిపోయాడు. వార్ మాంగర్ అంటే యుద్ధాన్ని ప్రేరేపించే వ్యక్తిలాగా, యుద్ధాన్ని పెంచే వ్యక్తిలాగా మారిపోయాడు. గ్లోబలిస్ట్ అగ్రెసర్ అంటే గ్లోబల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అయ్యి అగ్రెసివ్గా కయ్యానికి కాలు దూవే వ్యక్తిగా ఆయన మారిపోయారు. వెన్ ఇట్ కమ్స్ టు వార్స్, యుద్ధాన్ని విషయానికి వచ్చేసరికి ద యుఎస్ హార్డ్లీ లెర్న్స్ ఫ్రమ్ ఇట్స్ మిస్టేక్. అమెరికా ఎప్పుడూ తన గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకోదు. ఎన్ని తప్పులు చేస్తుంది, ఎప్పుడు కూడా పాఠాలు నేర్చుకోదు, యుద్ధాల్లో ఇన్వాల్వ్ అవుతూనే ఉంటుంది. హార్డ్లీ లెర్న్స్ అంటే ఇంకా లెర్నింగ్ ఉండదు అని, నేర్చుకోదు అని. హార్డ్లీ అంటే ఆల్మోస్ట్ నథింగ్ అని అర్థం. ఇట్ ఇన్వేడెడ్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ 2001. 2001లో ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా చొరబడింది. ఇన్వేడ్ అంటే ఇల్లీగల్గా చొరబడ్డాన్ని మనం ఇన్వేజన్ అంటాం. ఓయింగ్ టు డెస్ట్రాయ్ అల్ఖైదాని పూర్తిగా డెస్ట్రాయ్ చేస్తాం, నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పి ప్రతినబూని అమెరికా ఏం చేసిందమ్మా? ఆఫ్ఘనిస్తాన్లో చొరబడింది. ఎప్పుడు చొరబడింది? 2001లో. ఓయింగ్ అంటే ప్రతినబూనడం అనమాట. అండ్ డిఫీట్ తాలిబాన్ అండ్ డెమోక్రటైజ్ ద కంట్రీ. తాలిబాన్ని కంప్లీట్గా డిఫీట్ చేస్తాము, కంట్రీని డెమోక్రటైజ్ చేస్తాము, అక్కడ డెమోక్రసీ రెస్టోర్ చేస్తాము, అక్కడ ఎలక్షన్స్ వచ్చేలాగా చేస్తాము, తాలిబాన్ ఫ్రీ ఆఫ్ఘనిస్తాన్ని తీసుకొస్తామని చెప్పి ఏదేదో మాట్లాడుతూ దిగింది. బట్ 20 years later, 2001లో దిగాక 2021 వరకు ఏమీ సాధించలేకపోయింది. 20 years later ఇట్ హ్యాండెడ్ ఇట్ బ్యాక్ టు ద తాలిబాన్. ఆఫ్ఘనిస్తాన్ని మళ్ళీ పువ్వుల్లో పెట్టి తాలిబాన్కి ఇచ్చేసింది. అది పరిస్థితి. ఇట్ ఇన్వేడెడ్ అండ్ డెస్ట్రాయ్ ఇరాక్ ఇన్ 2003. 2003లో ఇరాక్లోకి ఎంటర్ అయ్యి ఇరాక్ని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసింది 2003లో. లయింగ్ దట్ బాగ్దాద్ పొసెస్డ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. అబద్ధాలు ఆడింది. ఇరాక్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని చెప్పి పూర్తిగా సద్దాం హుస్సేన్ వాళ్ళని చంపేయడం చాలా చేసింది. It invaded and destabilized Libya in 2011 in the name of protecting Libyans from their government. లిబియన్స్ని వాళ్ళ గవర్నమెంట్ నుంచి మేము కాపాడతామనే పేరుతో లిబియాలో ఎంటర్ అయ్యి 2011లో లిబియాని కంప్లీట్గా డీస్టెబిలైజ్ చేసి చొరబడింది. In the case of Iran, America's intelligence agencies concluded in March that Iran did not have an active weaponization program. ఇరాన్ విషయానికి వచ్చేసరికి అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీసే చెప్పాయి ఇరాన్ దగ్గర యాక్టివ్ వెపనైజేషన్ ప్రోగ్రామ్ లేదు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఉంది కానీ అది న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేంత లెవెల్లో లేదు అని చెప్పేసి అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీసే మార్చ్లో కంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఇరాన్ వన్స్ సైన్డ్ ఏ న్యూక్లియర్ అగ్రిమెంట్ విత్ ద యుఎస్ అండ్ అదర్ మేజర్ పవర్స్ అండ్ యాక్సెప్టెడ్ చెక్స్ ఆన్ ఇట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఒకప్పుడు మనకి బరాక్ ఒబామా ఉన్న టైంలో ఇరాన్ వాళ్ళు P5+1
అంటే పర్మనెంట్ 5 యుఎన్ఎస్సీలో ఉన్న 5 పర్మనెంట్ కంట్రీస్ ప్లస్ జర్మనీ, ఈ P5+1 కంట్రీస్తో ఇరాన్ ఒక డీల్ సైన్ చేసింది. దాన్ని యుఎస్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని చెప్పి కూడా అంటాం, మనం న్యూక్లియర్ డీల్ అని కూడా అంటాము. అది సైన్ చేసింది. మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద ఏమైనా కంట్రోల్స్, చెక్స్ అంటే ఇక్కడ మీనింగ్ అంటే కంట్రోల్స్, ఏమైనా కంట్రోల్స్ రెస్ట్రిక్షన్స్ ఉన్నా మాకు ఓకే అని చెప్పి కూడా ఇరాన్ ఒప్పుకుంది. ఇట్ వాజ్ మిస్టర్ ట్రంప్ హూ టోర్ అప్ ద డీల్. ఓకే, ఇంతకుముందు ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో లాస్ట్ టైం వెన్ హీ వాజ్ ఇన్ పవర్, రాగానే ఆయన ఏం చేశారు, ఆ న్యూక్లియర్ డీల్ని చింపి పారేశారు. బరాక్ ఒబామా హయాంలో జరిగిన ఇరాన్ యుఎస్ న్యూక్లియర్ డీల్ని కంప్లీట్గా దాన్ని చింపి పారేసి యూనిలేటరల్గా ఆ న్యూక్లియర్ డీల్ నుంచి యుఎస్ బయటకు వచ్చేలాగా చేశారు. ఇరాన్ అగైన్ జాయిన్ టాక్స్ విత్ యుఎస్ అండ్ ఇట్ వాజ్ బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయిల్స్ ప్రైమ్ మినిస్టర్, హూ డెస్ట్రాయిడ్ డిప్లొమసీ దిస్ టైమ్. ఆ తర్వాత ఇరాన్ మళ్ళీ జో బైడెన్ హయాంలో న్యూక్లియర్ డీల్ రెస్టోర్ అవుతుందని ప్రయత్నం జరిగింది. ఆ టాక్స్ ఇంకా జరుగుతున్నాయి, చర్చలు అవుతున్నాయి యుఎస్తో. ఇలాంటి సమయంలో బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్, ఆయన డిప్లొమసీని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేశారు. డిప్లొమసీ అంటే దౌత్యం, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశమే లేకుండా ఆయన కంప్లీట్గా డెస్ట్రాయ్ చేశారు. ఎందుకంటే ఇజ్రాయిల్ ఇప్పుడు ఇరాన్ మీద పడడం వల్లే, ఇరాన్ ఇజ్రాయిల్కి రిప్లై అవ్వడం వల్లే, ఇజ్రాయిల్ అమెరికాకి క్లోజెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అమెరికా ఇజ్రాయిల్ సపోర్ట్ చేయడానికి రంగంలోకి దిగిపోయింది. ఆ చర్చలన్నీ మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాయి. దిస్ వార్ విల్ హ్యావ్ సీరియస్ రిపర్కషన్స్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఫర్ వెస్ట్ ఏషియన్ స్టెబిలిటీ అండ్ గ్లోబల్ ఆర్డర్. ఈ యుద్ధం అనేది వెస్ట్ ఏషియన్ స్టెబిలిటీకి మరియు గ్లోబల్ ఆర్డర్ పైన సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. కాన్సిక్వెన్స్ అంటే పర్యవసానాలు. దీనివల్ల వెస్ట్ ఏషియాలో స్టెబిలిటీ ఇంకా పోయి, ఇంకా గొడవలు పెరిగి, ఇంకా పెద్దవయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గ్లోబల్ ఆర్డర్, ప్రపంచంలో కూడా మళ్ళీ ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంటుంది. గ్లోబల్ ఆర్డర్ అంటే ప్రపంచ దేశాలు ఎలా అలైన్ అయ్యాయి, ఎవరెవరు ఏ గ్రూపుల్లో ఉన్నారు, ఎవరు పైన ఉన్నారు, ఎవరు కింద ఉన్నారు, ఎవరు ఏ పక్షాన ఉన్నారు, ఇదంతా కూడా గ్లోబల్ ఆర్డర్. అది మొత్తం దెబ్బతినే అవకాశం కూడా ఇప్పుడుంది. మొత్తం సిస్టమ్ అంతా కూడా ఒక రూల్ బేస్డ్ సిస్టమేటిక్గా వెళ్ళే లేని పరిస్థితికి మనకు వస్తుంది. ఒక ఆర్డర్లీ మేనర్లో ప్రపంచం ఉండే అవకాశం లేకుండా అయ్యే పరిస్థితి ఉన్నాయి. మేజర్ పవర్స్ విల్ నౌ హ్యావ్ లెస్ ఇన్సెంటివ్స్ టు ట్రస్ట్ మిస్టర్ ట్రంప్స్ ఓవర్చర్స్ ఫర్ డైలాగ్. సో పెద్ద పెద్ద దేశాలు ఇకపై ట్రంప్ యొక్క ఓవర్చర్స్ అంటే సిగ్నల్స్, ట్రంప్ ఏదైతే చెప్తారో, ఏదైతే మాట్లాడతారో, ఏవైతే ఇండికేట్ చేస్తారో దాన్ని నమ్మాలి అంటే కష్టం. దే విల్ హ్యావ్ లెస్ ఇన్సెంటివ్స్. వాళ్ళు నమ్మే అవకాశం తక్కువ. ఎందుకంటే ఆయన ఏమో నేను పీస్ మేకర్ అని చెప్తున్నాడు, మొన్నే నోబెల్ శాంతి బహుమతి నాకు రావాలని చెప్పి 2 రోజులు యుద్ధంలోకి ఎంటర్ అయిపోయారు. ఇట్లాంటి వ్యక్తిని ఎలా ట్రస్ట్ చేస్తాం మనం? ఈయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈయన చెప్పేదంటూ నిజమెంతో చెప్పలేని పరిస్థితి. అన్ని యుద్ధాలు నేనే ఆపేశాను అంటాడు, కానీ వాళ్ళు ఎవరో ఏం చెప్పింది కన్ఫర్మ్ చేయరు. ఇట్లాంటి పరిస్థితిలో ట్రంప్ ఉండడం అనేది జరిగింది. సో చాలా దేశాలు ఇప్పుడు ట్రంప్ చెప్పిన దాన్ని కానీ ఏ విషయంలో కానీ నమ్మే అవకాశం లేని పరిస్థితులు మనకి వస్తున్నాయి. స్మాలర్ పవర్స్ విల్ హ్యావ్ గ్రేటర్ ఇన్సెంటివ్స్ టు జాయిన్ ద ఆర్మ్స్ రేస్ ఫర్ దేర్ ఓన్ సర్వైవల్. చిన్న దేశాలు ఈ ఆర్మ్స్ రేస్లో ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మేము బతకాలంటే మేము కూడా ఆర్మ్స్ రేస్లో ఎంటర్ అవ్వాలి, మేము కూడా ఆయుధాలను పెంచుకోవాలి, మేము కూడా న్యూక్లియర్ వెపన్స్ని బిల్డ్ చేసుకోవాలి, లేకపోతే మేము సర్వైవ్ అవ్వలేము అనే పరిస్థితి స్మాలర్ పవర్స్కి కూడా వచ్చే అవకాశం, చిన్న కంట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నార్త్ కొరియా విల్ నెవర్ గివ్ అప్ ఇట్ న్యూక్స్. నార్త్ కొరియా తన న్యూక్లియర్ వెపన్స్ని వదిలే సమస్య ఉండదు, గివప్ చేయదు. ఇఫ్ ఇరాన్స్ రెజీమ్ సర్వైవ్ దిస్ స్టామ్, ఇరాన్ అనేది ఒకవేళ ఈ స్టామ్ సర్వైవ్ అయితే, ఈసారి అమెరికా మరియు ఇజ్రాయెల్ యొక్క అగ్రెషన్ని తట్టుకొని ఇరాన్ నిలబడగలిగితే, ఇట్ కుడ్ సీక్ టు రీబిల్డ్ ఇట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. వదిలేద్దాం అనుకున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కూడా ఇరాన్ ఖచ్చితంగా రీబిల్డ్ చేసే ప్రయత్నం చేయవచ్చు. కుడ్ అంటే బహుశా, మే చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇఫ్ ఇట్ డిసైడ్స్ టు స్ట్రైక్ అమెరికన్ బేసెస్, ద వార్ కుడ్ స్పైరల్ ఇన్ టు సంథింగ్ మోర్ డేంజరస్. ఇప్పుడు ఇరాన్ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ మీద మాత్రమే దాడి చేసింది, కానీ మొన్న ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయతొల్లా రుహోల్లా అండ్ ఖొమియానీ ఏమన్నారంటే, ఇప్పుడు వెస్ట్ ఏషియాలో ఉన్న ప్రతి అమెరికన్ బేస్ అండ్ ప్రతి అమెరికన్ కూడా ఇరాన్ యొక్క టార్గెటే అన్నారు. మీరు మా మీదకి వచ్చారు డైరెక్ట్గా, ఇజ్రాయెల్ మేము కొట్టుకుంటున్నాం, మధ్యలో అమెరికా వచ్చి మా మీద పడింది, ఎలాంటప్పుడు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. అమెరికన్ బేసెస్ అంటే మనకి ఎయిర్ బేసెస్ ఇలాంటివి ఉంటాయి, వాళ్ళ డిఫెన్స్ యొక్క బేసెస్ ఉంటాయి. మనకి మిడిల్ ఈస్ట్లో, సౌదీ అరేబియాలో, బహ్రెయిన్లో చాలా కంట్రీస్లో అమెరికన్ బేసెస్ ఉన్నాయి, మిలిటరీ బేసెస్, ట్రైనింగ్ ఫెసిలిటీస్. అలాంటి వాటిని కూడా మేము టార్గెట్ చేస్తాము, అమెరికన్స్ ఎక్కడున్నా సరే వాటిని టార్గెట్ చేస్తామని చెప్పేసి ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ వార్నింగ్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో ఒకవేళ అమెరికా మీద నిజంగా డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఇరాన్ దాడి చేస్తే, ఇట్ కుడ్ స్పైరల్ ఇంటూ సంథింగ్ మోర్ డేంజరస్. అమెరికా యాక్టివ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ అయిపోయి ఇరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. మిస్టర్ నెతన్యాహూస్ అన్చెక్డ్ మిలిటరిజం.
నెతన్యాహు ఎవరమ్మా? ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఆయన యొక్క అన్చెక్డ్ అంటే అన్కంట్రోల్డ్ మిలిటరిజం. సో ఈ ఆర్మ్స్, ఆయుధాలు, మిలిటరీలు వీటిని వాడాలని ఆయన పద్ధతి ఏదైతే ఉందో, కంట్రోల్ లేకుండా జరుగుతుంది ఈ విధానం ఏదైతే ఉందో, విచ్ ఈస్ ఇన్ పార్ట్ ఎయిమ్డ్ ఎట్ ప్రొటెక్టింగ్ హిస్ హోల్డ్ ఆన్ పవర్ ఎట్ హోమ్, హ్యాస్ ప్లంజ్డ్ ద రీజన్ ఇన్ టు డీప్ సెక్యూరిటీ ఎబిస్. ఎబిస్ అంటే అధపాతాళానికి తొక్కేసింది, ప్లంజ్ అంటే పడేసింది, పూర్తిగా దిగజారిపోయింది, పడిపోయింది అని అర్థం అనమాట. ఆ రీజియన్ అంతా కూడా ఒక డీప్ సెక్యూరిటీ ఎబిస్లో పడేసే పరిస్థితి వచ్చింది. పూర్తిగా సెక్యూరిటీ ఇష్యూస్తో నింపే సిచ్యువేషన్ మనకి అక్కడ వచ్చేలా చేసేశారు మిస్టర్ నెతన్యాహు. ఆయన యొక్క విధానాలు ఒక రకంగా ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తానంటే ఇజ్రాయెల్లో అధికారం మీద తన పట్టు మెయింటైన్ చేయడం కోసం కూడా ఇలా చేస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. మిస్టర్ ట్రంప్ హ్యాస్ మేడ్ ఇట్ కెటాస్ట్రాఫికల్లీ వర్స్ బై టర్నింగ్ ఇజ్రాయిల్స్ వార్ ఇంటూ అమెరికాస్ వార్. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ని అమెరికా వార్గా మార్చేసి దాన్ని ఇంకా కెటాస్ట్రాఫికల్లీ అంటే అర్థం ఏంటమ్మా, ఇంకా చాలా దారుణంగా, బీభత్సంగా, ఇట్స్ ఎ కెటాస్ట్రాఫిక్ అంటే విధ్వంసాన్ని సృష్టించేలాగనమాట. ఆ రకంగా మార్చేశారు. డార్కర్ డేస్ లై అహెడ్ ఫర్ వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియాకి చీకటి రోజులు ముందున్నాయి అంటే ఇంకా రానున్న రోజులు ఇంకా దారుణంగా ఉండబోతున్నాయి. ఇరాన్ అమెరికాని టార్గెట్ చేసిందంటే అమెరికా ఇంకా బీభత్సంగా పడిపోతుంది. అప్పుడు ఇరాన్కి సపోర్ట్గా రష్యా ఎవరైనా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అది ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇట్ మైట్ టర్న్ ఇన్ టు మచ్ బిగ్గర్. సో సమ్మరీ ఇక్కడ ఇచ్చామమ్మా. క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటి ఈ ఆర్టికల్లో? డెఫినెట్లీ క్రిటికల్ ఇది, అంతే కదా. క్రిటిసైజ్ చేస్తూ ట్రంప్ పాలసీని, విధానాన్ని తప్పుపడుతూ ఆర్టికల్ వెళ్ళింది కాబట్టి ఇది క్రిటికల్ టోన్ అని మనం చెప్పొచ్చు. అలాగే సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ఆర్టికల్ ఏంటి? ఆర్గ్యుమెంట్ ఏంటి? ఒక ట్రంప్ అనే వ్యక్తి సరిగ్గా ప్రవర్తించట్లేదు, వార్ మాంగరింగ్ చేస్తున్నారు, ఆయన పీస్ మేకర్ కాదు, సమస్యను ఇంకా పెద్ద చేస్తుంది అనేది మెయిన్ పాయింట్. మరి ఆ పాయింట్ ఎక్కడుందో వెతకండి. ఇరాన్ సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది అనేది కాదు. ఇజ్రాయెల్ ఈజ్ సోల్లీ టు బ్లేమ్, మొత్తం బ్లేమ్ అంతా ఇజ్రాయెల్ అని చెప్పడమా? కాదు. ట్రంప్స్ పాలసీస్ హ్యావ్ టర్న్డ్ ఏ రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఇంటూ డేంజరస్ గ్లోబల్ క్రైసిస్. ట్రంప్ యొక్క పాలసీల వల్ల ఒక రీజనల్ కాన్ఫ్లిక్ట్ అనేది డేంజరస్ గ్లోబల్ క్రైసిస్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. ఇది మెయిన్ పాయింట్ ఆర్టికల్లో చెప్పాల్సింది. ఎప్పుడైనా సరే మెయిన్ ఐడియా అడిగినప్పుడు ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చూడకూడదు, అన్నీ కరెక్ట్ అయ్యిండొచ్చు, కానీ ఆర్టికల్లో మెయిన్గా ఏ పాయింట్ పైన ఫోకస్ చేశారు అనేది మెయిన్ ఐడియా యొక్క లాజిక్. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్ మీరు గమనిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ఎడిటోరియల్ నుంచి ఏం ఇన్ఫర్ చేయొచ్చు? ఇన్ఫరెన్స్ అంటే ఆర్టికల్లో డైరెక్ట్గా మెన్షన్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఆర్టికల్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పగలుగుతాము అనేదే ఇన్ఫరెన్స్. ఇరాన్ ప్రొవోక్ ద వార్ విత్ ఇజ్రాయెల్. ఇరాన్ ప్రొవోక్ చేసిందా? నో, ఇజ్రాయెల్ ప్రొవోక్ చేసింది, అందుకే ఇజ్రాయెల్ అగ్రెసర్గా చెప్పారు. ట్రంప్స్ ఇన్వాల్వ్మెంట్ విల్ లైక్లీ బ్రింగ్ పీస్. నో, ట్రంప్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల పీస్ రాదు, పీస్ పోతుంది. ఇరాన్స్ రెజీమ్ మైట్ నో పర్సూ న్యూక్లియర్ వెపన్స్ మోర్ అగ్రెసివ్లీ. ఇది ఆర్టికల్లో ఇండైరెక్ట్గా మెన్షన్ చేశారు. అంటే ఇరాన్ని సైలెంట్గా తన పని తను చేసుకుంటాను, ఇరాన్ని ఇప్పుడు గెలికారు కాబట్టి, అమెరికా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది కాబట్టి, న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేశారు కాబట్టి, ఒకవేళ ఈ దాడిని తట్టుకొని ఇరాన్ బతికి బట్ట కడితే అది ఖచ్చితంగా తన న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ని ఇంకా అగ్రెసివ్గా పర్సూ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనం ఇన్ఫర్ చేయగలిగిన అంశం ఫ్రమ్ దిస్ ఎడిటోరియల్. అండ్ అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్ తీసుకుందాం. అజంప్షన్ అంటే ఆర్టికల్లో ఆథర్ ఏదైతే చెప్పారో దాని వెనకాల ఆయన అజంప్షన్ ఏంటి, దేన్ని బేస్ చేసుకుని ఆయన ఇదంతా చెప్పారనేది అజంప్షన్. సో ట్రంప్ నెవర్ ఇంటెండెడ్ టు కీప్ హిస్ ప్రామిస్ ఆఫ్ పీస్. ఎస్, అసలు ట్రంప్కి అతనికి పీస్ మెయింటైన్ చేసే ఆలోచనే లేదు. ఆయన పీస్ని మెయింటైన్ చేసే ఆలోచన ఆయనకి లేదు, అందుకే ట్రంప్ గురించి కంప్లీట్గా నెగిటివ్గా చెప్పారు. సో అది బేసిక్ అజంప్షన్ అని మనం చెప్పొచ్చు. ఆయనకు ఆ ఉద్దేశం ఉండుంటే ఇలా చేసేవారే కాదు, ఆయనకి ఆ ఉద్దేశం ఉండుంటే ఫర్ ఎవర్ వార్స్ని వ్యతిరేకిస్తూ వచ్చిన ట్రంప్ ఈరోజు ఇరాన్తో డైరెక్ట్ వార్లోకి వెళ్ళేవారు కాదు అని అర్థం. బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేకి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ అన్న ఇంట్రెస్ట్ ఉంటే మీరు యూ కెన్ యూస్. రైట్, వైజాగ్లో ఎంవిపి కాలనీ అమ్మ, వైజాగ్లో ఎంవిపి కాలనీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ యూ కెన్ షూట్. ఇంకా ఏమైనా అడగాలంటే మీరు నన్ను అడగొచ్చు. గుడ్ మార్నింగ్. బ్యాంక్ ప్యాకేజ్ ఆల్రెడీ ఉందమ్మా, మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు.